అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. ఎక్కడ చూసినా కల్తీ నెయ్యి మీదనే చర్చలు జరుగుతున్నాయి. కల్తీ నెయ్యిని గురించే కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేసి కార్యకర్తలను రచ్చగొట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మరి ఈ మూకలు కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే కావచ్చు, ఈ కల్తీ నెయ్యి అనేది కోడైకి వస్తున్నది. ఇది కల్తీ జరిగింది, అసలు ఇది నెయ్యే కాదు అని సిబిఐ కావచ్చు, కమిటీలు కానీ నిజాలు నిగ్గు చేస్తున్నాయి. అదేవిధంగా రెండోది మద్యం కుంభకోణం, కల్తీ మద్యం, ఇవన్నీ ఒకటికి జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా అవుతున్నాయి. ఆయన 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా అయితే ఈ కల్తీ నెయ్యి ఒకటి, కల్తీ మద్యం ఒకటి, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఎర్రచంద్రం కుంభకోణం, భూ కబ్జాలు అన్నీ ఒకటి లోడుతూ ఉంటే బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఉచ్చు బిగిస్తుంది, మనల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే ఆందోళనలో వాళ్ళ యొక్క మాజీ మంత్రుల్ని, వాళ్ళ మాజీ శాసనసభ్యుల్ని రచ్చగొట్టి ఇవన్నీ కూడా పక్కదారి పట్టాలంటే, ఇవన్నీ కూడా కొన్ని రోజులు మరి ఆగిపోవాలంటే మీరు బూతుల పురాణాన్ని తెర మీదకి తేండి, కార్యకర్తలు రెచ్చిపోయేట్టుగా మాట్లాడండి, ఫ్యామిలీలు మాట్లాడండి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడండి. అప్పుడు రెచ్చిపోతారు. రెచ్చిపోతే చూడు మా మీద ఏ విధంగా దాడి చేస్తున్నది అధికార పార్టీ, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు. దీన్ని భూతద్దం వేసి చూపించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లాను. ఆయన చూస్తాం కదా, ఏదన్నా ప్లాన్ చేస్తే ఎట్ చేస్తాడు, ఆ విధంగా చేసి మొన్న చూసాం. అంబటి రాంబాబు ఇంటికి వచ్చేప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్నప్పటికీ ఎదట వాడికి ఇబ్బంది కలిగించచ్చా? ఆ కుటుంబాలకు మరి ఎంతోమంది ట్రాఫిక్ ఇబ్బంది కలిగించి, ఎంతోమంది ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి ట్రాఫిక్ అంతరాయం కలిగించి, మరి ఏదన్నా కొంతమంది ఎంప్లాయీస్ డ్యూటీకి వెళ్ళాలంటే వాళ్ళకు అంతరాయంకి ఇబ్బంది కలిగించి, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి అక్కడికి వెళ్ళి ఆఖరికి నిన్న మొన్న ఒక స్టోరీ వస్తున్నది. 70 తులాలు బంగారంట, ఎండి ఏదో చెప్పారు ఎన్నో తులాలని, అవన్నీ కూడా ఓదార్చిన పోయిన వాళ్ళు అవన్నీ కూడా మరి ఆయన జైల్లో ఉన్నారు, వీళ్ళ బాధలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ వైఎస్ఆర్ మరి ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఉన్నారో అవన్నీ లేపేసినారంట. ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీకి ఒక సిద్ధాంతాలు లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ప్రజలకు ఇబ్బంది కలిగించేదే కానీ అతను ఒక్కడే బాగుంటే చాలు, ఈ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు. అతను నమ్ముకొని ఎవడైతే ఒక 10 మంది ఈ యొక్క పేటీఎం బ్యాచ్ ఉంది, ఎవరు గుడివాడ అమర్నాథ్ అవడం, అదేవిధంగా పేలినాని రేషన్ బియ్యం దొంగ, ఎర్రచంద్రం స్మగ్లరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ కల్తీ మధ్యలో భూమా కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా మరి నగర్ నియోజకవర్గంలో ఎక్కడైతే బంజరు భూములు కొట్టేసిన ఆర్కే రోజా, ఈ బెట్టింగ్ ఆడే అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని దూషించిన గన్నవరం వంశీ, మరి అదేవిధంగా ఆంబోత్ అంబటి రాంబాబు, మరి ఇటోళ్ళంతా బూతులు తిట్టేదానికి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతినేట్టుగా, వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతినేట్టుగా, భయాందోళన జరగాలని, ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్కు ఇబ్బంది కలిగించాలనే ఒక ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ ముందుకు పోతున్నది. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా నీతి నిజాయితీకి
పనిచేయండి. నిన్న చెప్పాం, మొన్న చెప్పాం, మీరు ప్రజల కోసం పోరాడండి ప్రతిపక్ష పార్టీగా. ఇదేంది ఇది? ఒక ఇంట్లో వాదార్చడానికి పోయి ఆయన ఏదో ఈ దేశం కోసం పోరాడినాడో లేకపోతే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మాత్రం బూతులు మాట్లాడిన వ్యక్తి జైలు చట్టం దాన్ని పని చేసుకోబోయింది, దానికి పరామర్శించేదని పోతాడు. అసలు ఇల్లు గంజాయి దాగి మరి స్మగ్లర్గా పనిచేసి అప్పుడు తెనాల్లో ఆ గంజాయి బ్యాచ్కి వాళ్ళని పరామర్శించేదని పోతాడు. అంటే ఈ రాష్ట్రంలో మంచి చేసే వాళ్ళకి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడేవాళ్ళు అతని దృష్టిలో ద్రోహులు. వీళ్ళు ఎవరైతే ఈ విధంగా బూతులు మాట్లాడేవాళ్ళు, ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతినేట్టుగా మాట్లాడేవాళ్ళు, ఆడపడుచులు తలదించుకునేట్టుగా మాట్లాడేవాళ్ళు, తల్లి బిడ్డలు కుటుంబాలు బాధపడేవాళ్ళు మాట్లాడేవాళ్ళని అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఓదారుస్తాడు. ఎందుకంటే ఆయన చేసేది అదే పని కదా. సొంత సెల్లి ఇతను జైల్లో ఉంటే చెంచులు కూడా జైల్లో జగనన్న వదిలిన బోనమని ఈరోజు ఆనాడు 2019 నుంచి 2024 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడానికి ఆ ఎమ్మగడ 50% ఓటు బలాన్ని పెంచి జనాలకి వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇచ్చి నేనుండాడు జగనన్నని మరి పాదయాత్ర చేసి మరి జగన్ ముఖ్యమంత్రి అవుతానే సొంత చెల్లిని మెడబట్టి నూకేసిన వ్యక్తికి ఇంకా ఆడపడుసుల గురించి ఏం తెలుసు, మరి ఈ యొక్క రాష్ట్రం గురించి ఏం తెలుసు? ఆయన చేసే పని అదే. కాబట్టి సొంత చిన్నాయన్ని రాజకీయం కోసం గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కదా. ఈరోజు అవినాష్ రెడ్డి పాలు తాగే పసిబిడ్డంట, ఎటిమింటి ఆయనకి హత్యలు అరాచకాలంటే చాలా ఆయనకి భయం అంట అని కూడా చెప్తా ఉన్నాడు మొన్న ఒకరోజు ఎంట్రీలో. మరి ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇన్ని తప్పులు చేస్తుంటే వెనకాల ఉన్న వాళ్ళు ఎందుకు చేయరు? ముందు మనకు సక్కంగా పోతుంటే వెనక మనకు సక్కంగా వస్తుంది. ముందు మనకే సక్కంగా పోలేనప్పటికీ వెనక మనకు సక్కాలు ఏడొస్తాయి? నువ్వు పెద్దగా పార్టీకి ఉన్న పెద్ద పార్టీ అధ్యక్షుడు నువ్వే తప్పులు చేస్తున్నప్పుడు నీ వెనకాల ఉన్నోళ్ళు, నీ మాజీ శాసనసభ్యులు, నీ మాజీ మంత్రులు ఎందుకు తప్పు చేయరు? తప్పు చేసినారు కాబట్టి పొద్దు అనుభవిస్తున్నారు. జోగి రమేష్ మంచోడంట. ఎందుకు? కల్తీ మద్యం చేసి కూటమి ప్రభుత్వం మీద నెట్టేయాలని చేసినవాడు మంచోడంట. అంబటి రాంబాబు ఫ్యామిలీని ఉద్దేశించి రచ్చగొట్టి కార్యకర్తల్ని భోగిమంటల కాడ డ్యాన్స్ చేసుకున్నోడు మంచోడంట. రాంబాబు అన్న మంచోడంట. అంటే మీ ఇంట్లో మీ ఆడపడుచులను మాట్లాడిన దానికి కిరణ్ అనేవాడు, చేపలో కిరణ్ను ఒక్క నిమిషంలో చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ మారిపోయిన నాయకుడు అరెస్ట్ చేసి పార్టీని సస్పెండ్ చేసినాడు. నువ్వు ఒక పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అవుతే మీది, మీ పార్టీ సిద్ధాంతాలు కలిగిన పార్టీ అవుతే వెంటనే రాంబాబును కానీ సస్పెండ్ చేసి ఉంటే, లేకపోతే జోగి రమేష్ని అరెస్ట్ చేసి ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలకి ఇలువలు ఉన్నాయి, పార్టీకి క్రమశిక్షణ ఉన్నదనేది కూడా యావత్తు భారతదేశం అంతగా నీ వైపే చూసేది. ఈరోజు ఎవరన్నా చూడు, పేలినా నెత్తుకున్నా అతను రేషన్ బియ్యం దొంగ అంటారు. గుడివాడిని అమర్నాథ్ అనుకుంటే కోడిగుడ్లన్నీ అమ్మినాడు ఆ రోజు అనేసి గుడివాడు అమర్నాథ్. ఇటు అంబటి రాంబాబు ఎత్తుకుంటే సొంత శవాల మీద కూడా వ్యాపారాలు చేసినాడని అంబటి రాంబాబుని అంటారు. ఇంకా సన్నబియ్యం సన్నాసి ఎవరున్నారంటే ఎవడో అంటే 3 నెలలకే పోలవరాన్ని పూర్తి చేస్తాం, బుల్లెట్ వచ్చిందా అలా దిగినా అంటే అనిల్ కుమార్ యాదవ్. ఆర్కే రోజా గారు మా అక్క, ఆ అమ్మ మేము చూడు టూరిజాన్ని చరిత్ర మార్చేస్తానని చెప్పి 100 ఎకరాలు కొట్టేసింది ఆర్కే రోజా. ఈ టోలకందరికీ మద్దతు పలికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం నిలబడాలంటే వెంటనే జోగి రమేష్ని, అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం.